ఇప్పుడు మీరు వినబోయేది ఒక షాకింగ్ వార్త. మందులు పనికిరాకపోతే మనం ఏం చేస్తాం? కొత్త మందుల కోసం వెతుకుతాం కదా. కానీ అచ్చం మందుల్లో పనిచేసే వాటికంటే బెటర్గా పనిచేసే సొల్యూషన్ మన శరీరంలోనే దొరుకుతుంది అంటే అది కూడా మలంలో. అస్సలు ఊహించలేని విషయం కదా. కానీ ఇది నిజమండి. బ్రిటన్లో వైద్యులు ఒక విప్లవాత్మక ప్రయోగం చేస్తున్నారు. మలంతో తయారైన పూల్స్ అనే మాత్రలతో ప్రపంచాన్ని వణికిస్తున్న సూపర్ బగ్స్ అనే ప్రమాదకరమైన సూక్ష్మ జీవాలపై కొత్త చికిత్స పరీక్షిస్తున్నారు. అసలు సూపర్ బగ్స్ అంటే ఏంటి? మనం జ్వరం వచ్చినప్పుడు వైద్యుడి దగ్గరికి వెళ్తాం కదా, అప్పుడు యాంటీబయాటిక్ మందులు తీసుకుంటాం. అవి సాధారణంగా పనిచేస్తాయి. కానీ కొంతకాలం తర్వాత కొన్ని బ్యాక్టీరియా ఈ మందులకు ప్రతిఘటన చూపించి వాటిని చంపకుండా ఉంటాయి. ఇలాంటి రెసిస్టెంట్ బ్యాక్టీరియాలను సూపర్ బగ్స్ అంటారు. ఇప్పుడు ఈ సూపర్ బగ్స్ ఎలా ఆపాలో తెలుసుకోవడానికి ఈ కొత్త ట్రీట్మెంట్ ఎంతో ఆశాజనకంగా ఉంటుంది. దాని గురించి తెలుసుకోవాలంటే స్టోరీలోకి వెళ్ళిపోదాం. సూపర్ బగ్స్ని సరిగ్గా అదుపు చేయడం ప్రపంచంలోనే వైద్య రంగానికి పెద్ద సవాల్. ప్రతి ఏడాది సుమారు 10 లక్షల మందికి ఈ సూపర్ బగ్స్ వల్లే ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా శక్తివంతమైన మందులు కూడా వీటిని నియంత్రించలేవు. ఒకసారి ఆలోచించండి, మన ఇలాంటి మందులకు ప్రతిఘటన చూపించే వ్యాధులతో పోరాడడం అంటే అది పెద్ద సమస్య కదా. అదిగో అక్కడే ఈ కొత్త చికిత్స ఆలోచన పుట్టింది. బ్రిటన్లోని గైస్ అండ్ సెయింట్ థామస్ హాస్పిటల్లోని శాస్త్రవేత్తలు మామూలు మందుల బదులు మలంతో తయారైన మాత్రలు వాడాలి అని డిసైడ్ అయ్యారు. ఇది ఎలా పనిచేస్తుందంటే, ముందుగా ఆరోగ్యంగా ఉన్నవారి మలాన్ని తీసుకుని శుభ్రం చేస్తారు. దానిలో మంచిగా పనిచేసే బ్యాక్టీరియాలను ఫిల్టర్ చేస్తారు. ఆ తర్వాత దాన్ని పొడిగా చేసి క్రమంగా మాత్రలుగా తయారు చేస్తారు. వీటినే పూల్స్ అంటారు. ఈ పూల్స్ మనం తింటే శరీరంలోకి వెళ్ళి పేగుల్లో కరిగిపోతాయి. అక్కడ ఉన్న చెడు బ్యాక్టీరియా అంటే సూపర్ బగ్స్ను అడ్డుకుంటాయి. అదొకటే కాదు, ఆరోగ్యంగా ఉండే మైక్రోబయామ్ను అంటే మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తాయి. దీనివల్ల శరీరం మళ్ళీ నార్మల్గా రియాక్ట్ అవుతుంది. మన ఇమ్యూనిటీ లెవెల్ కూడా బాగా పెరుగుతుంది. ఇది వింతగా అనిపించినా కూడా ఇదే కాన్సెప్ట్ ఫికల్ మైక్రోబయాటా ట్రాన్స్ప్లాంట్ ఎఫ్ఎంటీ అనే పద్ధతిలో గతంలోనే వాడారు. ముఖ్యంగా క్లోస్ట్రిడియం డిఫిసిల్ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే విరోచనాల నివారణకు. కానీ అప్పట్లో ఇది ఓటీలో లేదా ట్యూబ్ ద్వారా అందించేవారు. ఇప్పుడు మాత్రం సింపుల్గా మాత్ర రూపంలో వచ్చేసింది. జస్ట్ పాప్ చేసి వేయాలంతే. గత 6 నెలల్లో ఈ థెరపీని 41 మంది రోగులపై పరీక్షించారు. చాలామందికి మంచి ఫలితాలే వచ్చాయి. ముఖ్యంగా వాళ్ళ పేగుల్లో మైక్రోబయామ్ బలంగా మారింది. సూపర్ బగ్స్ తిరిగి చలించలేకపోయాయి. ఈ చికిత్స అంత పవర్ఫుల్గా ఉందన్నమాట. ఇది ఓకే అయితే రేపటి రోజుల్లో యాంటీబయోటిక్స్ కంటే మలంతో తయారైన మాత్రలే మెరుగైన పరిష్కారంగా మారొచ్చు. అసలు మందులే పనిచేయని స్థితిలో ఇది ఒక చక్కటి ప్రత్యామ్నాయం. ఇక్కడే అసలు ప్రశ్నలు మొదలవుతాయి. ఈ థెరపీ ప్రతి మనిషికి పనిచేస్తుందా, లేక దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? మన దేశంలో ఈ థెరపీ అందుబాటులోకి రావచ్చా? ఇవన్నీ ఇంకా రీసెర్చ్తో తేలాల్సిన విషయాలే. కానీ ఓ విషయం మాత్రం చెప్పొచ్చు, మన శరీరంలోని బ్యాక్టీరియా మీద మనకు అంతగా పట్టుండదు. కానీ అవే మన ఆరోగ్యాన్ని కాపాడే శక్తివంతమైన ఆయుధాలుగా మారుతున్నాయి. వింత ఏంటంటే, ఎప్పటినుంచో మలాన్ని వ్యర్థం అనుకుంటూ వస్తున్నాం కదా, కానీ అదే ఇప్పుడు ఔషధంగా మారే ప్రయత్నంలో ఉంది. ఏంటి ఇది వినగానే మీకు నవ్వొచ్చిందా, లేక ఆశ్చర్యం కలిగిందా? కానీ ఇంతవరకు మీరు విన్నది నిజంగా మన ఊహల్ని తలకిందులు చేసేదే. మలంతో తయారైన మందులన్నమాట. విన్న వెంటనే ఎవ్వరైనా ఆశ్చర్యపోవడం సహజమే. కానీ ఈ కొత్త ప్రయోగం నిజంగా ఫలితాలిచ్చి నిలదొక్కుంటే మాత్రం రేపటి రోజు వైద్య రంగంలో ఓ పెద్ద మార్పు వస్తుంది.